ఆది నువ్వు ముందు ఒకసారి పక్కకు రా. పిన్ని నువ్వు ఒకసారి మెట్ల మీద నుంచి వస్తూ జారిపడి చూపించు. వామ్మో, నేనా? తేడా వస్తే నేను కూడా సీత పక్కన బెడ్ వేసుకొని పడుకోవాలి. అలా ఏం కాదులే పిన్ని, నువ్వు మెట్లు ఎక్కువ చెప్తాను. వెళ్ళు పిన్ని, వెళ్ళు. చాలు పిన్ని. అక్కడి నుంచి వస్తూ కిందకి వస్తూ జారిపడు. నా వల్ల కాదు సంజు. ఎందుకు సంజు ఇప్పుడు ఇవన్నీ? తెలుసుకుంటే మనకే మంచిది కదా. సరే నేనే ట్రై చేస్తాను. ఇదిగో ఇలా నడుచుకుంటూ వచ్చి ఇలా బహుశా సీతం ఇలాగే పడి ఉంటుంది. కొంప తీసి నా మీద డౌట్ ఏమన్నా వచ్చిందా? అది అసలు వచ్చిన విషయమే మర్చిపోయాను. డాక్టర్ గారు కొన్ని మెడిసిన్స్ తెప్పించమని మెసేజ్ చేశారు. నీకు ఫార్వర్డ్ చేస్తాను, నువ్వు వెళ్ళి తీసుకురా. అమ్మా ఈరోజు ఈ చెయ్యి చాలా పుణ్యం చేసుకుంది. ఎందుకో తెలుసా? ఆది చెయ్యి పట్టుకొని నాకు థ్యాంక్స్ చెప్పాడు. మెల్లగా నా దారిలోకి వస్తున్నాడు. సీతమ్మ యాక్సిడెంటల్ గా జారి కింద పడింది అనిపించట్లేదు. దీనికి ఎందుకో సంజన అనే కారణం అనిపిస్తోంది. నిన్ను చీకొట్టి నాకు సంజునే కావాలి అని ఆది నోటితోనే అనిపిస్తాను, చూస్తూ ఉండు. ఆది, మీరు ఆఫీస్లో బిజీగా ఉన్నారని సంజననే డాక్టర్ని పిలిపించి కాలికి మసాజ్ చేయటం అన్ని జాగ్రత్తలు తనే చూసుకుంది. ఇలా బహుశా సీతం ఇలాగే పడి ఉంటుంది. ఆది చెయ్యి పట్టుకొని నాకు థ్యాంక్స్ చెప్పాడు. మెల్లగా నా దారిలోకి వస్తున్నాడు. సంజన మీద ఏదో డౌట్ వస్తుంది. ఖచ్చితంగా తానే ఏదో చేసి ఉంటుంది, తెలుసుకోవాలి. ఈ పవిత్ర ఆవులిస్తే పేగులు లెక్క పెట్టే రకం. సీతమ్మ కింద పడిన విషయంలో పవిత్రకి నా మీద అనుమానం వచ్చినట్టుంది. అందుకే నా పట్ల అనుమానంగా ప్రవర్తిస్తుంది. టెన్షన్గా ఆలోచన, నన్ను చూడగానే తడబాటు. ఎందుకనో తెలుసుకోవచ్చా? అవి రెండూ నాకు లేవు, ఎప్పటికీ ఉండవు కూడా. అఫ్కోర్స్ నీ గురించి నాకు బాగా తెలుసు సంజు. నువ్వు అనుకున్నది సాధించడానికి ఎంతకైనా తెగిస్తావని, గెలుపు కోసం ఎలాంటి అడ్డదారులైనా తొక్కుతావని నాకు బాగా తెలుసు. వాట్ యు మీన్? నాతో కట్టిన పందెం గెలవడానికి, ఆదిని దక్కించుకోవడానికి ఏదైనా చేయడానికి సిద్ధపడతావని చెప్తున్నాను. ఇప్పుడు నేనేం చేశాను? సీతమ్మ కింద పడి
కాల్ ఇంజూరీ అవ్వడానికి కారణమయ్యావు. ఎక్కువ మాట్లాడకు పవి. సీతమ్మని పడేస్తే నేను సాధించేదేముంది? నేనెందుకు పడేస్తాను? ఒకవేళ నా మీద గెలవడానికి ఇది నీ ప్లాన్ అయి ఉండొచ్చు కదా. నీ మీద గెలవాలనుకుంటే నిన్ను ఇబ్బందుల్లో పడేస్తాను, కానీ సీతమ్మకెందుకు ప్రాబ్లం క్రియేట్ చేస్తాను? ఎందుకు నవ్వుతున్నావు? గెలుపు కోసం ప్రయత్నం చేసే తెలివి గల వాళ్ళెవ్వరైనా డైరెక్ట్ గా అటాక్ చేయరు సంజు. ఇండైరెక్ట్ గా దెబ్బ కొట్టి పై చేయి సాధించాలని చూస్తారు. కౌరవుల నాశనం కోరుకున్న శకుని మేనల్లుళ్ళ మీద డైరెక్ట్ గా యుద్ధం ప్రకటించలేదు. పాండవుల్ని రెచ్చగొట్టి ఆ వంశం పతనమయ్యేటట్టు చేశారు. నువ్వు కూడా అంతేనేమో. నేను పురాణాలు చదువుకోలేదు, ఇతిహాసాల మీద పట్టు లేదు. ముఖ్యంగా నీ అంత తెలివితేటలు నాకు లేవు. సాధించాలన్న పట్టుదల మాత్రం పుట్టలు పుట్టలుగా ఉంది. నేను ఏది చెయ్యాలనుకున్నా అది డైరెక్ట్ గానే చేస్తాను. అనవసరమైన అనుమానాలు పెట్టుకొని బుర్ర పాడు చేసుకోకు. నాది అనుమానం మాత్రమే అయితే నీకెలాంటి ప్రాబ్లం లేదు. అది నిజమైతే మాత్రం నేను వేసే అడుగు నీ తల మీద వామనుడి పాదముద్ర అవుతుంది. గుర్తుపెట్టుకో.